హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ష బుజ్జి వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకైతే వంకాయ ఎండ్ రాయిల్ రెసిపీని తీసుకొచ్చేసాను. అబ్బా, వంకాయ అనుకోకండి, ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటో, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా 10 నిమిషాలు ఎండ్ రాయిల్ నానబెట్టుకొని తర్వాత బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయలు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టమాటోని మొత్తం వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత వంకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయలు బాగా మగ్గాక తగినంత ఉప్పు, తగినంత కారం, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చినంత వరకు బాగా కుక్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, వంకాయ ఎండ్ రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.